ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ తెలియకుండా తీసుకుంటే చాలా లాస్ అవుతారు. డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది మినిమం 90% అయినా ఉండాలి. ఇది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే కంపెనీస్ ప్రాబబిలిటీ ఆఫ్ పేయింగ్ యూ ద క్లెయిమ్స్. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఇది 70 to 90% మధ్యలోనే ఉండాలి. ఇది 90% కంటే ఎక్కువ ఉంటే కంపెనీ ఉన్న ఫండ్స్ అన్నిటిని కూడా మీకు క్లెయిమ్స్ రూపంలో ఇచ్చేస్తుందని అర్థం. అదే 70% కంటే తక్కువ ఉంటే దాని అర్థం కంపెనీ ఈజ్ నాట్ విల్లింగ్ టు పే యూ ద క్లెయిమ్స్. థర్డ్ పాయింట్, వెయిటింగ్ పీరియడ్. కొన్ని హెల్త్ ఇన్సూరెన్సెస్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఎంత తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటే ఆ పాలసీ అనేది చాలా బెటర్ అని అర్థం. పాయింట్ నెంబర్ 4, కో పేమెంట్ క్లాస్. ఈ క్లాజ్ ఏం చెప్తుందంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ పేమెంట్ మీరు క్లెయిమ్ టైంలో మీ సొంత పాకెట్ నుంచి పే చేయాలి. చాలా మంది ఈ క్లాజ్ని ఇగ్నోర్ చేసేసి ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటారు, కానీ తర్వాత ఒక్కసారి క్లెయిమ్ టైంలో ఇబ్బంది పడతారు. పాయింట్ నెంబర్ 5, నెట్వర్కింగ్ విత్ హాస్పిటల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు తీసుకునే ఇన్సూరెన్స్కి ఎన్ని ఎక్కువ హాస్పిటల్స్తో నెట్వర్కింగ్ ఉంటే అంత మంచిది మీ క్లెయిమ్ టైంలో. సో ఈ పాయింట్స్ని కన్సిడర్ చేసి ఇన్సూరెన్స్ అయితే